జిల్లాలో 4 రోజుల్లో 10,000 మెట్రిక్ టన్నుల యూరియా. జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి. నెల్లూరు జిల్లాకు 4 రోజుల్లో 10,000 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తెలిపారు. గురువారం కోవూరు పడుపాడు రైల్వే యార్డులో వచ్చిన 2,060 టన్నుల యూరియాని వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాకు వరి నాట్లు వేయటం జరిగిందని, 95,300 మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికీ 3 దఫాలు 82,000 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు ఇవ్వటం జరిగిందని తెలిపారు. రైతుల కోరిక మేరకు అదనంగా మరో విడత యూరియా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎన్ఎఫ్సిఎల్ కంపెనీ నుండి 2,060 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్లో రావటం జరిగిందని, ఆ యూరియాని రైతులకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మరలా 4 రోజుల్లో 10,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. దాదాపు 5.5 లక్షల ఎకరాల దాకా వరి సాగు చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాజెక్టులు దాంట్లో మనకి 95,383 యూరియాని కేటాయించడం జరిగింది జిల్లాకి. ఇప్పటికి 82,000 మెట్రిక్ టన్నులు మనకి గుర్తుంది. మిగతా క్వాంటిటీ కూడా మనకి ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఎన్ఎఫ్సిఎల్ నుంచి 2,050 మెట్రిక్ టన్నులు జిల్లాకి ఉన్న వివిధ ప్రైవేట్ డీలర్స్ కావనివ్వండి, తర్వాత రైతు సేవా కేంద్రాలు కావనివ్వండి, తర్వాత సొసైటీల్లో మనము పంపించడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి మన్నాడు కూడా మనకి 4 రేట్లు వరుసగా ఉన్న నేపథ్యంలో దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నది. కాబట్టి రైతులను యూరియా కోసం ఆదుర్దాపడాల్సిన అవసరం లేదని అందరికీ వాళ్ళ రైతు సేవా కేంద్రాల్లో, అదేవిధంగా సొసైటీల్లో మేము పంపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.